ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వకరంగా నడిపించును గాక. రండి, దేవుడి కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఆశీర్వదించిన దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఆయన సంకల్పాన్ని మన జీవితంలో తెలుసుకొని ఆయనకు తగినట్టుగా ఆయన బిడ్డలుగా ఆయన భక్తులుగా స్థిరపరచబడదా. దేవుని కటాక్షం మన పైన ఉండునుగాక. రండి, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్నగా ప్రార్థన చేద్దాము. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రికి వందనాలు. అయా, మమ్మల్ని ప్రభువా ఈరోజు దినమున ప్రత్యేకంగా ఆశీర్వదించడానికి వందనాలు. మా జీవితంలో ఎగతాళి, అపహాస్యము, పరిహాసము మన జీవితంలో రాకుండా, అది భక్తిహీనుల యొక్క తత్వమని, భక్తి పరులకు అది తగదు కనుక లోకము ప్రభువా నీ నామ నిమిత్తము తండ్రి మాకు అపహాస్యము, ఎగతాళి, పరిహాసము ఎదుర్కొన్న మేము నీ వాక్యంలో మేము బలహీనం కాకుండా నీ ధర్మశాస్త్ర ప్రకారంగా ఇంకా ఎదగటకు కృప చూపెట్టమని ప్రార్థన చేస్తాం. గర్విష్ఠులు, ఈ లోకంలో అహంకారులు, అహంభావులు అయ్యా అపహాసం చేస్తారు, అయ్యా ఎగతాళి చేస్తారు. వాటిని చూసి అయ్యా మేము బెంబేలెత్తిపోయి తను కృంగిపోకుండా నీ ధర్మశాస్త్రంలో, నీ వాక్యము, నీ వాక్య జ్ఞానములో, నీ వాక్య ఆజ్ఞలో మేము నిలబడటకు సహాయం చేయం. నీ వాక్యంలో సెలవిస్తుంది అయ్యా, నీ ఆజ్ఞలను అయ్యా తప్పిపోయిన వారు, నీ ఆజ్ఞలను విడిచిపెట్టిన వారు శాపగ్రస్తులను సెలవిచ్చున్నా కనుక ప్రభు నీ ఆజ్ఞల్లో మేము స్థిరపరచబడే అనుగ్రహము కలుగుటకే మరొకసారి ప్రభువా మాతో మాట్లాడటానికి సిద్ధపడుతున్నటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యంలో ఉన్న గొప్ప సారము మా జీవితంలో కలుగునట్లుగా నీ సంకల్పమును, నీ ప్రణాళికను మాకు జీవితంలో అయ్యా ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తున్నాం. వినిపించుకుని చెవులు గ్రహించే మనసు దయచేయం. అయోమయం ఉన్నటువంటి ప్రతి ఒక్క అయా అశ్రద్ధ కానీ, భక్తినిత కానీ, ప్రతి విధమైన మూర్ఖత్వం కానీ ఏ శ్రమలో దురపరచబడుగాక. ప్రార్థన కొందన్నా నీ సంకల్పాన్ని తెలుసుకొని నీకు తగినట్టుగా ఈ తరములో నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా నడిపించబడుటకు, నిలబడుటకు నీ కృప ద్వారా నీ చిత్తము మాలో ప్రబలుటకు మాతో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందాం. యాకోబు రాసిన పత్రికలో దేవుడు చెబుతున్న మాట యాకోబు భక్తుని ద్వారా, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గంభీరమైన మాట వాక్యము. ప్రియ జనబిడ్డలారా, మనము ఈ లోకరీతిగా అట్టడుగా ప్రాంతములో గుణము తక్కువ, కులము తక్కువ సమాజములో మనకు మరి సాంఘిక మరి సామాన్యం అంతా అంటే ఈ లోకరీతిగా ధనములో, గుణములో, పేదరికంలో అన్నిట్లో మనము అధమ స్థాయిలో ఉన్నాం, అంటే కింది స్థాయిలో ఉన్నాం. అలాంటి వారిని దేవుడు తన కృపా మహాకృపను బట్టి మనం ప్రేమించి ఆయన కృప ద్వారా రక్షించాడు. రక్షించడమే కాదు, సృష్టి యావత్తులో మనల్ని ప్రథమ ఫలముగా, ముందున్న వారముగా చేయుటకు సత్యవాక్యము చేత, సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అంటే మనల్ని ఆ విధంగా మనల్ని కన్నాడు, ఆ విధంగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగ ప్రథమ ఫలముగా ఉండునట్లుగా సత్యవాక్యము ఆయన సంకల్పమును బట్టి మనం నిలబడితే నిజంగా ఆయన కనే బిడ్డలుగా, కన్నవారముగా, ఆయన చేత కన్నబడిన వారముగా మనం నిలబడతాం. కాబట్టి ప్రథమ ఫలముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రథమ ఫలం అంటే ఏంటి చెప్పండి? సాధారణంగా మొదటి ఫలము, మొదటి సంతానమును ఏమంటాం చెప్పండి? మొదటి ఫలమును ఏమంటాం చెప్పండి? జ్యేష్ఠత్వం అంటాం. ఏమంటాం చెప్పండి? జ్యేష్ఠత్వం అంటే దేవునికి చాలా గొప్ప ఆయన ప్రేమ, అసలు ఆయన ఇష్టం. జ్యేష్ఠత్వం అనేది ఆయన కృపను బట్టి మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత అండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనందరినట్టు ఆయా ప్రాంతాల్లో ఉన్నవారము, ఆయా జనరేషన్లో, ఆయా వర్గములో ఉన్నవారం, ఆయా కులములు, ఆయా మతములు, ఆయా దేశంలో ఉన్న మనల్ని తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు ప్రథమ ఫలం ఉండుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథములో 14వ అధ్యాయము 4వ వచనంలో ఉంది మాట. వీరు అంటే స్త్రీ సాంగత్యం అంటే స్త్రీ అక్షరము రీతిగా స్త్రీతో అనుబంధము కాదు ఇది. స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరగని వారై ఉండి, అంటే ఇది చాలామంది అక్షరంగా తీసుకొని కొన్ని డినామినేషన్లు కూడా ఇట్లనే ప్రవర్తిస్తున్నాయి. ది పెంతెకోస్తు కావచ్చు, అందుకోసం వారు వివాహం చేసుకోరు. పాస్టర్లు కానీ విశ్వాసులు చేసుకోవచ్చు, కానీ పాస్టర్లు, సేవకులు, సేవకురాళ్ళు అదొక డ్రెస్ కోడ్ లాగా, అదొక యూనిఫామ్ లాగా, అదొక రూల్స్ అండ్ రెగ్యులేషన్గా పాటిస్తున్నారు. రోమన్ క్యాథలిక్లు కూడా అంటే ఇవందరూ ఇలాంటి వాక్యాల ద్వారా వాళ్ళకు అర్థం, వాళ్ళ అక్షర రూపంగా అర్థం చేసుకొని ఆ విధంగా పాటిస్తున్నారు. అందుకొరకునే దైవ అనుగ్రహం లేక చాలా శోధన కలుగుతుంది ఆయా సంఘాల్లో, ఆయా ప్రాంతాల్లో. కేవలం రోమన్ క్యాథలిక్ దీపెంతకు కాదు, అన్ని సంఘాల్లో దైవ సంకల్పం ఎరగకుంటే సాతాను చేత శోధించబడి సంఘాన్ని భ్రష్టుపట్టే విధంగా ఉంటుంది. స్త్రీ అంటే ఎవరంటే మనందరినీ రక్షించుకొని దేవుని వధువు సంఘముగా యేసయ్యను పెళ్లి చేసుకోవాల్సిన ఒక కన్యా సంఘంగా ఏర్పాటు చేసిండు దేవుడు. అనాది కాలము నుండి తన ప్రియ కుమారుడికి కళ్యాణం మహోత్సవం జరపటానికి గొర్రెపిల్ల పెళ్లి కుమారుడికి తగిన మరి పెళ్లి కుమార్తెను సిద్ధపరుస్తున్నాడు. అదే వధువు సంఘము, అదే పెళ్లి సంఘము అనగా యేసయ్య రక్తం ద్వారా కడగబడిన వారందరూ యేసయ్యను చేసుకోబోయే వధువు సంఘములో అంటే పెళ్లి కుమారుడు సంఘములో ఉన్నారు. అయితే ఈ సంఘము అనే విశ్వాసులు, ఈ లోకమని ఒక స్త్రీ ఉందన్నమాట. సకల మతాలకు, సకల కులాలకు, ఆచారాలకు అది ఉనికి, దయ్యములకు ఉనికి పట్టుగా ఉందన్నమాట. ఆ భక్తిహీనత సమూహం ఉందే దాన్ని స్త్రీతో పోలుస్తున్నాడు. ఆ స్త్రీతో సాంగత్యం చేయొద్దు అంటే ఈ లోకం అనే అన్యులతో సాంగత్యం చేయకూడదు. వాళ్ళతో కలిసి వాళ్ళ నడిచిన పద్ధతుల ప్రకారం నీవు అపవిత్రుడు కాకూడదు. ఇంకేమంటున్నాడు? స్త్రీ సాంగత్యము ఎరగని వారై ఉండాలి. అంటే వాళ్ళతో మమేకమై ఉండకూడదు. వాళ్ళను కలిసినట్టుగా, వాళ్ళకి ఎరిగినట్టుగా మన ప్రవర్తనలో ఉండద్దు. నువ్వు గొప్ప దేవుణ్ణి ఎరిగి ఉన్నావు కనుక ఆయన మార్గములో, ఆయన ఆలోచనలో, ఆయన నడిపింపులో మనం ఉండాలి. అందుకోసమే గొర్రెపిల్ల ఎక్కడ పోవునో అక్కడకెల్లా ఆయనను వెంబడింతురు. మీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. మనుషుల నుండి కొనబడబడ్డాము. ఆయన స్వరక్తం, గొర్రెపిల్ల రక్తము అంటే యేసయ్యకు మరొక బిరుదు ఏంటి తెలుసా? గొర్రెపిల్ల. లోక పాపలు మోసుకపోచున్నా దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడిన వారందరూ ఎవరిని వెంబడించాలి? గొర్రెపిల్లను, దేవుని గొర్రెపిల్ల ఎట్లా వెళ్తే అట్లా వెంబడించాలి. ఆ వెంబడించేటువంటి గొర్రెపిల్లను, ఆ గొర్రెపిల్ల సహవాసంగా ఉండుటకు మనుషుల్లో కొంతమందిని ఏం చేసి ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా కొనబడ్డారు. ఎట్లా కొనబడ్డారు?
ప్రథమ ఫలముగా ఉండుటకు కనబడ్డారు. అక్కడనేమో కనబడ్డారని ఉన్నది, అక్కడనేమో కనబడ్డారా కనెను అని ఉన్నది. దైవ సంకల్ప ప్రకారం కనెను అని ఉన్నది. ఇక్కడేమో కొనబడిన వారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొనబడిన వారు, అవును కొన్నాడు కదా యేసయ్య. మరి ఇక్కడ కన్నాడని ఉన్నది, కనెను అని ఉన్నది, ఇక్కడ కొనబడంటే ఎట్లాగ రక్తమాంసాల ద్వారా ఎలాగ ఒక తల్లి ఒక బిడ్డను ఎలాగ జన్మనిస్తుందో అట్లనే యేసయ్యలో బలియాగం ద్వారా మన పాప విమోచన నిమిత్తమైన రక్తమాంసాల ద్వారా దారపోసి మనల్ని కన్నాడు. రక్తం ఇచ్చి మనల్ని కొని కన్నాడు రెండు ఒకటే. హల్లెలూయా. ఆయన రక్తం ఇచ్చి నిన్ను కన్నాడు, ఆయన రక్తమాంసాలు ఇచ్చి నిన్ను కన్నాడు, ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. దేని కన్నాడు? ప్రథమ ఫలముగా కన్నాడు. ప్రథమ ఫలముగా ఉండుటకు నిన్ను కొన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రథమ ఫలమే జ్యేష్ఠత్వం. జ్యేష్ఠత్వం అంటే దేవుడికి చాలా ఇష్టం. ఎందుకంటే జ్యేష్ఠత్వానికి రెండంతల ఆశీర్వాదం ఉంటుంది. 2 పాలు ఉంటాయి. ఏం పాలు ఉంటాయి చెప్పండి? 2 పాలు ఉంటాయి. 2 అంతల ఆశీర్వాదం ఉంటాయి. డబుల్ పోర్షన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఇట్ గెట్స్ దోస్ హు ఆర్ ఫస్ట్ బోర్న్ పీపుల్. అంటే ప్రథమ ఫలములో ఉన్నవారు 2 అంతల ఆశీర్వాదము, డబుల్ పోర్షన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ విల్ గెట్. దేవుని ఆశీర్వాదము, సంపూర్ణమైన ఆశీర్వాదము ప్రథమ ఫలముగా ఉన్న వారికే అనుగ్రహింపబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అయితే ప్రథమ ఫలం ఉండాలంటే ఏం చేయాలి? నేను కనబడ్డానని మీరు అనుకోవచ్చు. మంచిదే, అలా నమ్మడం దేవుని కృపను బట్టి మంచిదే. అయితే సత్యవాక్యాన్ని బట్టి వలన మీరు స్థిరపరచబడాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సత్యవాక్యాన్ని బట్టి నువ్వు స్థిరపరచబడకపోతే మరణ జ్యేష్ఠుడు వస్తాడనమాట. మరణ జ్యేష్ఠుడు తెలుసా? మరణ జ్యేష్ఠుడు. జీవజ్యేష్ఠుడు ఎవరు? యేసయ్య. జీవముల హల్లెలూయా. మరణ జ్యేష్ఠుడు ఉన్నాడు. ఎవరు? సాతాన్. అది హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు, అపోస్తలుడైన పౌలు భక్తుని ద్వారా మాట్లాడుతున్న రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, తన కుమారుడు అనేక సహోదరులకు జ్యేష్ఠుడిగా ఉండుటకు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో ఆయన కుమారుడితో సౌరభ్యము కలుగుటకు ఆయన ముందుగా నిర్ణయించుడు. దేవుని సంకల్పము చేత ముందుగా నిర్ణయించాడన్నమాట. ఎవరైతే సత్యవాక్యాని కోసమో వాళ్ళు నిలబడతారో వారందరూ దేవుడు చేత కొనబడిన వారు, లేకపోతే కనబడిన వారికి నిలబడతారు దైవ సంకల్పంలో. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అనేక సహోదరులకు జ్యేష్ఠుడుగా. ఎవరు జ్యేష్ఠుడు? ఎవరు చెప్పండి? యేసయ్య. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. మనకు జ్యేష్ఠుడు ఎవరు? యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్యేష్ఠుడు యేసయ్య. ఆయన మన కోసం ప్రాణం పెట్టింది కూడా. మొట్టమొదటిగా ప్రాణము పెట్టి మరణించి తిరిగి లేచిన వ్యక్తి ఎవరు? ప్రథమ ఫలము యేసయ్యనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన జ్యేష్ఠుడిగా జన్మించాడు. అసలు భౌతికంగా కూడా చూడు, మరియమ్మకు జ్యేష్ఠ కుమారుడు ఎవరు? తొలుసులు కుమారుడు ఎవరు? యేసయ్యనే. మనందరినీ యేసయ్య నమ్ముకుంటే మనం ప్రథమ ఫలములో ఉంటాం. ప్రథమ ఫలములో ఉంటాం, జ్యేష్ఠత్వంలో ఉంటాం, తొలుసులు స్థానంలో ఉంటామన్నమాట. ఆయన అందుకోసం మన యొక్క పాపశాపము రక్తమాంస చేత ఏం చేసిండు? పాపశాపం సహించి భరించి ఆ మరణము బలాన్ని జయించి గెలిచాడు. ఆ మరణ ములును విరిచి
కాబట్టి నిద్రించిన వారిలో మొట్టమొదటిగా లేచిన వారు ఎవరు చెప్పండి? యేసయ్య. కనుక యేసయ్య ప్రథమ ఫలం. దేవునికి స్తోత్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. హల్లెలూయా. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు మన అందరూ ఎలాగ బ్రతికింపబడతారు చెప్పండి? ప్రథమ ఫలముగా బ్రతికింపబడుతారు. హల్లెలూయా. 20వ వచనంలో ఉంది కదా ప్రథమ ఫలముగా అని. 23 చదవండి. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రథమ ఫలము క్రీస్తు. ఆయన మరణం గెలిచింది మొట్టమొదటిగా క్రీస్తే. ఆయన కన్యక గర్భంలో జన్మించి సకల మానవుల యొక్క పాపశాపం మూటగట్టుకుని తన రక్తమావుల చేత సహించి భరించి వహించి మరణము అంతగా వేదన పొంది మరణించి మరణ ముళ్ళును మరణ బలాన్ని కుదిపేసి దాన్ని జయించి ఆ మరణాన్ని బలాన్ని జయించి సజ్జుడు మృత్యుంజయుడు లేచాడు. ప్రథమ ఫలముగా లేచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రథమ ఫలముగా ఉన్నాడు అన్నమాట. ప్రియదేవులారా, ఆది నుండి దేవుని యొక్క సంకల్పము ప్రథమ ఫలము కోరుకుంటున్నాడు. నువ్వు ప్రథమ ఫలము ఉండటం కోరుకుంటున్నాడు. నువ్వు జ్యేష్ఠత్వంలో ఉండటం కోరుకుంటున్నాడు. అందుకోసమే అరణ్యంలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నప్పుడు చెప్తున్నాడు అనమాట, నేను ప్రథమ ఫలం అంటే నాకు ఇష్టం కనుక అది యెహోవా కోరుకునేను అంటాడు. హల్లెలూయా. నిర్గమకాండము 22వ అధ్యాయం 29వ వచనం. నిర్గమకాండము చదవండి. 22:29. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులలో అది జ్యేష్ఠుని అర్పింపవలు. జ్యేష్ఠుడు కోరుకుంటాడు జ్యేష్ఠత్వాన్ని, ప్రథమ ఫలాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే నువ్వు ప్రథమ ఫలం ఉండుటకు యేసయ్య ద్వారా నిన్ను కన్నాడు. యేసయ్య ద్వారా, ఆయన రక్తం ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా నిన్ను కొన్నాడు. నిన్ను కొన్నాడు. ఎందుకు కన్నాడు? ప్రథమ ఫలముగా జ్యేష్ఠత్వం ఉండుటకు. ఎలా ఉండగలుగుతావు? సత్యవాక్యాన్ని బట్టి ఆయన సంకల్పంలో కొనబడే విధంగా నిలబడతావు. సత్యవాక్యం ఉండాలి నీలో. సత్యవాక్యము నీ జీవితం లేకుండా ఉంటే భక్తిహీనత చేస్తే, సత్యవాక్యం లేని వారందరూ భక్తిహీనులుగా అయిపోతారు. ఆ భక్తిహీనుల కట్ట మరణ జ్యేష్ఠుడు వస్తాడు వాళ్ళు కబలించడానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నో డౌట్ ఎట్ ఆల్. సత్యవాక్యాన్ని అవలంబించలేని వారందరూ, ప్రేమించకుండా, ఆశపడకుండా, కోరికలకుండా, సత్యవాక్యం అంటే ఏదో చచ్చిపోయినట్టుగా మనం ఫీల్ అయ్యి ఏదో గొర్రెమందలుగా వచ్చి ఊరికిన వెళ్తూ ఏదో ఒక వాక్యం అని వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా, సత్యం పట్ల ఆకాంక్ష, మరి ఆక్రందన లేక అభిలాష తృష్ట, ఆ ప్రేమ అవలంబించకపోతే, ఆ కోరిక చూపెట్టకపోతే, సత్యంలో నిలబడాలి, సత్యము వాక్యాన్ని అపేక్షతో వినాలని లేకపోతే దేవుడు చూసి దురాత్మకు అప్పచెప్తాడు. దేవుడు న్యాయవంతుడు కాబట్టి నువ్వు న్యాయం నిలబడకపోతే ఏం చేస్తాడు? దుష్టునికి అప్పచెప్తాడు. ఇక సత్యము నువ్వు కోరుకుంటలేవు కాబట్టి. 2 దినవృత్తాంతం 2వ అధ్యాయము
తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనమా 11వ వచనమా? 12, 13, 12, 11, 12. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. హల్లెలూయా. అదే భక్తిహీనులకు పంపుచున్నాడు. అబద్ధము నమ్మే విధంగా, సత్యం పట్ల ఆకాంక్ష లేదు, కోరిక లేదు, తృష్ట లేదు, ప్రేమ అవలంబించలేరు. ఏంది? సత్యమందు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 9వ వచనమా? 9వ వచనం చూడండి. అదే అధ్యాయంలో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరంటే పాటించక పోయిరి. అది ప్రేమించలేదు. సత్య విషయమై ప్రేమను అవలంబింపకపోయిరి. ప్రేమను కనబరుస్తలేరు. సత్యం పట్ల సత్యాన్ని ఆకాంక్షిస్తలేదు, సత్యాన్ని ఇష్టపడతలేదు. సత్యాన్ని నువ్వు కోరుకుంటే అది నిన్ను కాపాడుతుంది, నేను ప్రథమ ఫలము నిలబెడుతుంది. యేసయ్య ద్వారా కనబడే విధంగా, యేసయ్య ద్వారా కొనబడే విధంగా, దైవ సంకల్పం నిన్ను కనే విధంగా, నిన్ను కొనే విధంగా స్థిరపరుస్తుంది. సత్యం నిన్ను స్థిరపరుస్తుంది. స్వతంత్రంగా అబద్ధం నుంచి, ఈ మరణ జ్యేష్ఠత్వం నుంచి కాపాడబడతా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకోసం దేవుడు ఆది నుండి ప్రత్యేకంగా నడిపిస్తున్నాడు. ఆది కాండం నుంచి జ్యేష్ఠత్వము కోరుకున్న వారికి ఆ ధర్మశాస్త్ర ప్రకారం అయితే పెద్ద కుమారుడే మొదటి బలముతో కనబడ్డాడు కదా. మొదటి సంతానం తండ్రి బలముతో, తల్లిదండ్రుల బలముతో మొదటి సంతానం అయింది కదా. వాడు జ్యేష్ఠత్వాన్ని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క సంకల్పాన్ని కోరుకోకపోతే ఏం చేస్తాడు? ఎవరు కోరుకుంటే వారికి అనుగ్రహిస్తాడు అనమాట. దేవుడు ఎంత న్యాయవంతుడు చెప్పండి. అరే నువ్వు ఫస్ట్గా ఉన్నవాడు కనుక నువ్వు ఎలాంటి వాడివైనా నువ్వు జ్యేష్ఠత్వం నీకు అంటగడతా అని చెప్పాడు. ఆ జ్యేష్ఠత్వం యొక్క ఆకాంక్ష నీవు కోరుకున్నావు లేదా? ఆ జ్యేష్ఠత్వం కోరుకునేది ఏంటిది చెప్పండి? సత్యవాక్యాన్ని అవలంబించినప్పుడు జ్యేష్ఠత్వం నిలబడతా. దేవుని మాట సత్యం కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్. ఎలాంటి ప్రలోభాలను పడనివ్వకుండా దేవుని వాక్యం సత్యం నేను స్వతంత్రులుగా చేస్తా. ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా, తిండికి లేకపోతే సుఖభోగాలకు, లేకపోతే నీకు ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఆకర్షణలో పడిపోకుండా కాపాడేది ఏంటి తెలుసా? సత్యవాక్యము నిన్ను స్వతంత్రులు చేస్తుంది. ఈ లోక అనుబంధం నుంచి, ఈ లోక దోషము నుండి, లేకపోతే అబద్ధము నుండి, మరి మరణ జ్యేష్ఠత్వం నుంచి కాపాడుతుంది సత్యవాక్యం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీకు ఊరించినందుకు ముందే చెప్పి తర్వాత వివరణాత్మకంగా తెలియజేయబడుతుంది. యోబు గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనమా? అక్కడ మరణ జ్యేష్ఠుడు కనబడతాడు. 18వ అధ్యాయము 13వ వచనమా? అది వారి దేహ అవయవములను భక్షించును. మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. 14వ వచనం కూడా, వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికివేయబడుదురు. ఎస్. వారు భీకరుడు అంటే మరణ జ్యేష్ఠుడు రాజును కొనిపోబడుదురు అన్నమాట. ఈ భక్తిహీనులు ఎక్కడ ఉన్నది? భక్తిహీనులు ఎక్కడ? 5వ వచనంలో
యోబు స్నేహితుడు చెప్పిన మాటలో ఉంటుంది చూడండి, భక్తిలో దినము ఆర్పివేయబడును. ఎందుకంటే భక్తిహీనుడికి సత్యం పట్ల ఆకాంక్ష లేదు, అబద్ధం మీదనే ఉంది, వానికి లోక మర్యాద మీదనే ఉంది, లోక అనుబంధంలోనే ఉంది. అబద్ధము, లోకములో ఉన్నదంతా దుష్టత్వము అబద్ధముతో పెనవేసుకొని ఉన్నదనమాట ఈ లోకం. అంటే ఈ లోకం అంతా దుష్టుని యందు ఉన్నది, అంటే మరణ జ్యేష్ఠుడిలో కబ్జాలో ఉందన్నమాట. అక్కడి నుంచి నిన్ను కొన్నాడు దేవుడు, నీ రక్తం ఇచ్చి, తన రక్తమాంసలు ఇచ్చి నిన్ను కొన్నాడు, కొని నిన్ను కన్నాడు. అంటే రక్తమాంసల ద్వారా నిన్ను కొని తన సంకల్పం నిలబెడుతున్నాడు, ప్రథమ ఫలముగా ఉండుటకు. ఎలా నిలబెడతాడు? నువ్వు సత్యవాక్యాన్ని అవలంబించినప్పుడు, ఆ సత్యాన్ని ప్రేమించి, ఆ సత్యమును విషయమందు ప్రేమ అవలంబించినప్పుడు, సత్యాన్ని కోరుకున్నప్పుడు సత్యవాక్యం నిలబెడతాడు అనమాట ప్రథమ ఫలముగా. ఎందుకంటే మరణ జ్యేష్ఠుడిలో పడిపోకుండా నిలబెడతాడు. మరి మరణ జ్యేష్ఠుడు ఉన్నాడు కదా, ఇక్కడ కనబడ్డది కదా. ఈ మరణ జ్యేష్ఠుడికి ఏమి ఇష్టం చెప్పాడు? అబద్ధం ఇష్టం, అసత్యం ఇష్టం, లేని పుట్టగతులు దానికి ఇష్టం, లేని వార్తలు పుట్టిస్తాడనమాట, గాయగా గతరాలు. కాబట్టి వానికి ఒక స్టాండర్డ్ లేదన్నమాట. అందుకు స్టాండర్డ్ లేదు కాబట్టి ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని విభజనలు, ఇన్ని బోధలు, ఇన్ని సిద్ధాంతాలు, గలిబిలి గందరగోళ మానవాళిని మరణమనే కబ్జాలో నిన్ను పెట్టుటకు, మరణ జ్యేష్ఠుల్లో నిన్ను నిలబెట్టుటకు ఏం చేస్తున్నాడు వాడు? భక్తిహీనత మనలో కలగజేస్తూ, సత్యం పట్ల, సత్య విషయం పట్ల ప్రేమ అవలంబించకుండా, సత్యం పట్ల కోరిక, తుష్ట అభిలాషనికి రాకుండా, సత్యాన్ని ప్రేమించకుండా, సత్యవాకులు నిలబెట్టకుండా నేను పక్కదారి పట్టిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు నిన్ను కని ఏం చేస్తూ తెలుసా? ప్రథమ ఫలములో, ప్రథమ శ్రేణిలో, సృష్టి యావత్తులో నేను ప్రథమంగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నాకు ఇష్టం బిడ్డ జ్యేష్ఠత్వం అంటే, ప్రథమ ఫలం నాకు అర్పించు అంటున్నాడు. నేను అర్పణగా స్వీకరిస్తాను. సస్యశ్యామలో అంటే చెట్లలో, కూరగాయలలో, చెట్ల మొక్కల్లో, ఫలాల్లో, జంతువులలో, మనుషుల్లో జ్యేష్ఠత్వం అంటే నాకు ఇష్టం. అది ప్రథమ ఫలం నాకు అర్పించాను, అది నేను కోరుకుంటాను. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఆదమ్మ వాళ్ళకు మొదటి జ్యేష్ఠ కుమారుడు సాతాను పాలైతే హేబేలును అంగీకరించిన జ్యేష్ఠత్వంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంతెందుకంటే దేవుడు అబ్రహాము దేవుడు సంకల్పం చొప్పున ఆయన పిలిచాడు కదా. తన ఒక్కగానొక కుమారుని దేవుడు జ్యేష్ఠత్వంగా అంగీకరించుండు. ఆయన కడపన పుట్టిన 2 కుమారులు ఉన్నారు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము అది ఇస్సాకు నెరవేర్చబడ్డది. ఇస్సాకు నెరవేర్చబడిన రీతిగా తన కుమారుల్లో నెరవేర్చడానికి ఉంటున్నప్పుడు పెద్దవాడు ఏశావు దాన్ని అంతగా ఇష్టపడలే. అంటే సత్య ప్రేమను అవలంబించలేదన్నమాట. దేవుని వాక్యాన్ని, దేవుని నడిపింపును అవలంబించలేదు, కోరుకోలేదు, తుష్ట కలిగి లేడు. ఆ కోరిక లేదు కాబట్టి తిండి గింజల కోసం, తిండి కోసం, సుఖభోగాల కోసము ఆ జ్యేష్ఠత్వాన్ని, తన స్థానాన్ని, తన హోదాను అమ్ముకున్నాడు. దేవుడిచ్చిన హోదాన్ని, ఆ జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు ఒక పూట కోసం. ఇదిగో ఈ లోకంలో మనం కొన్ని రోజులే ఉంటాం. సహోదరుడు సహోదరి, మనం అమ్ముకునే విధంగా వమ్ము చేసుకుంటే ఘోరమైన భ్రష్టత్వమే ఆ మరణ జ్యేష్ఠుల్లో పడిపోయి మనము నిత్య నాశనంలో మొగ్గుతాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక స్త్రీని తయారు చేసుకుంటున్నాడు. ఈ లోక మతాలు, కులాలు కలిపి అనేకమైనటువంటి సుఖభోగులతో ముంచెత్తి, అబద్ధముతో, అసత్యముతో గొప్పగా ముంచెత్తుతున్న ఒక స్త్రీ ఉంది చూడు. అది ఆ స్త్రీలో ఉన్నటువంటి భక్తులందరినీ ఏం చేస్తున్నాడు సాతాను? మరణ జ్యేష్ఠులుగా చేసుకుంటున్నాడు వాడు. కానీ మనము జీవము కలిగిన దేవుని యొక్క బిడ్డలము, అనగా ప్రథమ ఫలము కలిగిన బిడ్డలము గనక సత్యవాక్యాన్ని సరిగా అవలంబించకపోతే, విషయమందు ప్రేమ అవలంబించకపోతే, అనుసరించకపోతే, ఆయన మాటకు లోబడకపోతే, అనుసరించకపోతే, ఆ మాట నా జీవనం నెరవేర్చాలని ప్రార్థన చేయకపోతే, ఉపవాసం చేయకపోతే, దేవుని కృపలో పొద్దు అయితే, రాత్రి అయితే, లేకపోతే పగలు రాత్రిలో మనము గోజాడకపోతే, ఉపవాసములో అయ్యా ఇది కావాలని పరితపన కలిగి నువ్వు మొరపెట్టకపోతే, మొరలేడకపోతే, అడగకపోతే, వెతకకపోతే, తట్టకపోతే దేవుడు అనుగ్రహించాడండి. ఇది ఈ కడవరి దినంలో అనుగ్రహం పొందుకోవాలి. ఆ దేవుడు నమ్ముకున్న సత్యదేవుడు దొరికింది కాదు, సత్యవాక్యము
వాక్య సారాంశమే సత్యవాక్యం. ఆయన వ్యక్తిత్వంలో మనం నిలబడాలంటే వాక్యాలన్నీ ప్రేమించి వాక్య సారము మనము పొందుకోవాలి. అప్పుడే ప్రథమ ఫలములో ఉంటాం, జ్యేష్ఠత్వంలో ఉంటాం. ఆ జ్యేష్ఠత్వము జార విడుచుకున్నాడు ఏశావు, యాకోబు పొందుకున్నాడు. హల్లెలూయా. మోసగాళ్ళమే మనం కావచ్చు యాకోబులాగా. కానీ అయ్యా నాయన మోసగా నా స్థితి నుంచి మార్చానప్పుడు మార్చాడు. ఎవరు? యాకోబును మార్చి ఇజ్రాయెల్గా మార్చాడు. దేవుడు మనల్ని మార్చే ఎలాంటి కపటం లేని నీతిమంతులుగా, ఎలాంటి దోషం లేని వ్యక్తులుగా ప్రథమ ఫలములో జ్యేష్ఠత్వం నిలబెడతాడు దేవుడు. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది యాకోబుకి వచ్చిన తర్వాత యాకోబు ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులు జ్యేష్ఠత్వం ఎవరికి వచ్చిందండి? రూబేన్, ఇసకారు, లేవి, యూదా, జబులూను, సిమ్యోను. రూబేన్, సిమ్యోను, లేవి, యూదా, ఇంకా ఇసకారు, జబులూను, దాను, నఫ్తలి, అషేరు, ఇంకా యోసేపు, బెంజమిన్. ఈ యోసేపు అమ్ముడు పోయింది ఐగుప్తు దేశానికి. అమ్ముకున్నారు, అన్నదమ్ములు అమ్మారు. అయితే జన్మ హక్కు అయితే అంటే రూబేనుకు ఉండాలి, ఎందుకంటే తండ్రి యొక్క బలముతో పుట్టాడు కాబట్టి, మొదటి బలముతో పుట్టాడు కాబట్టి. కానీ ఆ యోగ్యత పొందుకోలేకపోయాడు రూబేను తప్పు చేశాడు. తండ్రి పడకను అపవిత్రపరిచాడు. అంటే తండ్రి లేయా, కుమారుడైనటువంటి రూబేను, అలాగనే ఆయనకు కుమారు పేరు ఏం పేరు? యోసేపు తల్లి పేరు రాహేల్. రాహేలు దాసితో తప్పుడుగా చేశాడు, తల్లి దాసితో కాదు. తండ్రి భార్యతో, అంటే తండ్రితో అనుబంధం ఉన్నప్పుడు తల్లి తర్వాత తల్లి కదా, ఆ తల్లిని అవమానపరిచారు. కాబట్టి జ్యేష్ఠ హక్కును పోగొట్టుకున్నాడు. అతనికి బదులుగా యోసేపు జ్యేష్ఠత్వము, అంటే యోసేపు జన్మ హక్కు, జన్మ స్వతంత్రం పొందుకున్నాడు. ఎందుకంటే తన 2 కుమారులను ఈ అన్నదమ్ముల యొక్క పాలలో కలిపాడు అనమాట. ఎఫ్రాయిము మనిషి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే రూబేన్ తర్వాత ఎవరికి రావాలి? దాఖలాలు మాత్రం మొదటి కుమారుడిని దాఖలాలు గ్రంథంలో ఇతని పేరే ఉంటుంది రూబేన్. కానీ హక్కు మాత్రము, ఆ స్వతంత్రం మాత్రం కోల్పోయి ఏషావు అంటే ఎవరికి వచ్చింది? యోసేపు పిల్లలకి వచ్చింది జ్యేష్ఠత్వం, అంటే జన్మ స్వాతంత్రం వచ్చింది. అయితే అంటే జ్యేష్ఠత్వం మాత్రము ఇదిగో రూబేన్ తర్వాత సిమియోనికి రావాలి. సిమియోన్ రాకపోతే లేవికి సిమియోను లేవికి రావాలి, అంటే తర్వాత వాళ్ళకే. అయితే ఆ జ్యేష్ఠత్వాన్ని బట్టి మంచిగా వినండి, రూబేను పోగొట్టుకున్నాడు. జన్మ స్వాతంత్రం మాత్రము భౌతికంగా ఎవరికి వచ్చింది? యోసేపుకి వచ్చింది. కానీ దేవుడు అందరినీ గమనిస్తాడు. జ్యేష్ఠత్వము ఉన్నవారికి వాళ్ళకి ఇవ్వాలని రూల్ ఏం లేదు. అంటే అది రూల్ ఉన్నప్పటికీ అది సద్వినియోగం చేసుకునే వారికి నిలబడుతుంది. ఇంతెందుకంటే జ్యేష్ఠత్వం చాలా ప్రేమించే విధంగా ఇంత న్యాయబద్ధంగా దేవుడు చేస్తాడు. చూడండి, ఒక తండ్రికి 2 అమ్మలు ఉన్నారనుకో, ఒక తండ్రికి 2 అమ్మలు ఉన్నారనుకో. పెద్దమ్మ ఉంది, పెద్దమ్మకు అంటే ఒక తల్లికి జన్మించాడు. కానీ తల్లి అంటే ఓర్చుతలేడు, తల్లి ఇష్టపడతలేడు. కానీ చిన్న తల్లి అంటే ఆయనకి ఇష్టం, తండ్రికి ఇష్టం. మరి చిన్న తల్లికి జన్మించిన వారు జ్యేష్ఠులు కారట. దేవుడు అంటాడు, నువ్వు ద్వేషించినా నువ్వు ప్రేమించినా మొదటి తల్లితో నువ్వు జ్యేష్ఠత్వము కన్నావు చూడు, అతని నీ ఇంటికి, నీ జీవితానికి, నీ కుటుంబానికి వారసుడిగా, అంటే వారసుడు, అందరు వారసులే, జ్యేష్ఠత్వ హక్కు మాత్రం పెద్ద కుమారుడికి ఉంటుంది. ఆ పెద్ద కుమారుడు ఎవరికి పుట్టాడు?
నువ్వు ఇప్పుడు దేశిస్తున్నావే మొదటి భార్య, ఆమె పుట్టాడు కనుక ఆమెకు 2 ఆశీర్వాదం రావాల్సింది అంటున్నాడు దేవుడు. ఆమె నువ్వు ద్వేషిస్తున్నావు, కానీ ఆయనకు మాత్రము హక్కు ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ద్వితోపదేశ కాండము 21వ అధ్యాయము 16వ వచనంలో ఈ కనబడుతుందన్నమాట ఈ విషయంను. దేవుడు న్యాయవంతుడు అండి, ఆయన గొప్ప, అందుకు సత్యస్వరూపుడు, న్యాయవంతుడు. చదవండి అది. జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దానిని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యంగా ఇచ్చినాడు. ద్వేషింపబడిన కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమించబడిన కుమారునికి జ్యేష్ఠుడిగా చేయకూడదు. ద్వేషింపబడిన కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వానినే జ్యేష్ఠుడిగా ఎంచవలెను. ఎందుక వీడు వాని మొదటి బలం ప్రారంభము గనుక జ్యేష్ఠాధికారము వీనిదే. హల్లెలూయా. దేవుడు సమస్త కార్యము న్యాయవంతుడండి. యాకోబు లేయాను ప్రేమించిందా చెప్పండి? బాధ్యతకు ఇవ్వబడి చిన్న అమ్మాయి ఉన్నప్పుడు పెద్ద అమ్మాయి ఉన్నప్పుడు చిన్న అమ్మాయిని ఇవ్వద్దు కదండి. దేశ ఆచార ప్రకారం ఏం చేసిండు? మామ పెద్ద అమ్మాయిని ఇచ్చాడు. తెల్లారి చూస్తే రేచలే అనుకున్నాడు కానీ లేయ. కాబట్టి భార్య అంటే ఆయనకి ఇష్టమైన భార్య ఎవరు చెప్పండి? రాహేలుకు ఎవరు పుట్టారండి? యోసేపు. మంచిగా వినండి. రాహేలుకు యోసేపు పుట్టినంత మాత్రం జన్మ హక్కు ఆయనకు పోతే జన్మ అధికారం పోతుందా? చూడండి, జన్మ స్వాతంత్రం ఇవ్వబడవచ్చు ఇద్దరు, ఎందుకంటే ఆయన అమ్మబడ్డాడు, ఆయన అన్యాయం చేయబడ్డాడు కాబట్టి. కానీ లేయ పెద్ద కుమారుడు, లేయ ద్వేషింపడ్డది. కానీ పెద్ద కుమారుడు కూడా మిస్గైడ్ అయిపోయాడు. తండ్రి యొక్క పరుపును అంటగట్టడం అంటే అపవిత్రపరిచాడు. తండ్రి మంచం ఎక్కాడు అనమాట. అది చాలా పెద్ద తప్పడు. అది అందులో కూడా జరగకూడనటువంటి గొప్ప తప్ప జరిగిందనమాట. అయితే అన్ఫిటెడ్ అనమాట. జన్మ హక్కు అనగా ఈ జ్యేష్ఠ హక్కు అధికారం అతనికి కోల్పోయాడు. ఇప్పుడు రెండోనికి సిమియోనికి రావాలి. అంటే ఎట్లాగో నేను నీ జబ్బు కలదాన్ని నేను ప్రేమించలేదు, కానీ ఏదో దేవుడు ఇక నన్ను అడ్డగట్టిన కాబట్టి నీతో అనుబంధం ఉన్నాను కాబట్టి, కానీ మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తలేని చెప్పి యోసేపుని నిలబెట్టాడు కదా. ఆ దేవుని యొక్క శాసనంలో లేదన్నమాట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అయితే మరి రెండో వ్యక్తి కావాలి. అయితే రెండో వ్యక్తి ఏం చేసి తెలుసా? యాకోబు 16 నుంచి యాకోబు పిల్లలు షేకెం ప్రాంతానికి వచ్చారు, హివ్యుల ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఉన్నప్పుడు హివ్యుల ప్రాంతం దేశానికి వచ్చినప్పుడు ఈ 12 మంది కుమారులు ఉన్నప్పుడు ఈ వాళ్ళకు తోబుట్టు అంటే లేయా కుమార్తె ఏం పేరు? దీనా ఏం చేసింది తెలుసా? ఆ దేశము ఆ యవనస్తులను చూసి వాళ్ళతో కలిసి ఫంక్షన్ పోయింది. కలిసి చూసి అట్లా ఫంక్షన్ వస్తావా అంటే కొత్తగా ఫ్రెండ్షిప్ అయిపోయింది. అట్లాగే అయితే చెల్లెతోనే ఎవరైనా అన్న వాళ్ళు పోవాలి కదా, ఆ ఊరి వాళ్ళతోనే నమ్మి పంపబడ్డది, లేకపోతే పోయింది వాళ్ళతో. పోయిన తర్వాత ఆ హివ్యులను పరిపాలిస్తున్నటువంటి హామర్ అనే రాజు కుమారుడు పేరు షేకెం. ఈ దీనమ్మ చూసి ప్రేమించాడు అనమాట, మనసు పడ్డాడు. అయితే వాళ్ళకి మరి ఆ దేశ ఆచారం లేకపోతే కట్టుబాట్లు తెలియదు, కానీ పెళ్లి కాకుండా ఆమెను అల్లరిపాలు చేసాడు అనమాట. అంటే అవమానపరిచాడు, ఆమె రేప్ కేసు చేశాడు, అత్యాచారం చేశాడు, చాలా అవమానపరచబడ్డాడు. ఆ విషయమో ఏడ్చుకుంటూ
తండ్రికి చెప్తే తండ్రి తన కుమారుడు చెప్పుకున్నాడు. ఎందుకంటే పొలంలో ఉంటారు కదా, గొర్రెల కాపరి కదా వాళ్ళు, గొర్రెల మందలు వేసుకుని పంపుతాడు మా పని వాళ్ళతో. కొడుకులందరూ వచ్చి ఇంత పని అయిపోయి మన చెల్లకు మన బిడ్డకు అని చెప్పి చాలా కన్నీరు మున్నీరుగా ఏడ్చే సమయంలో ఈ యొక్క హామారు కుమారుడు, ఆ దేశానికి రాజు అయినటువంటి కుమారుడు ఏమంటాడు, నానా రాజా, నా ప్రభువా, నా తండ్రి, ఆమె అంటే నాకు ఇష్టం, ఆమెను ఎట్లా అయినా పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకోవటానికి నా పట్ల ఒక శోధన జరిగింది, పడ్డది ఆమె. ఇప్పుడు ఆ సరి చేసుకునేటకు క్షమాపణ పొందుకుని ఆమెను చేసుకుందామని వాళ్ళ దగ్గరికి పోదామని చెప్పి వెళ్ళినప్పుడు కొంచెం బాధపడ్డారు. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం, మనం క్షమించండి అని సమాధాన పడటకు వెళ్ళి క్షమాపణ కోరుకొని, మీరు మా దేశంలో నిర్భయముగా మీరు నివసించవచ్చు, మా పశువులు మీ పశువులు అనుకో, మీ పశువులు మా పశువులు, వ్యాపారం చేసుకుని చక్కగా మీరు ఇక్కడ ఉండొచ్చు బేషరతుగా. మా పిల్లల్ని మీరు చేసుకొని మీ పిల్లల్ని మేము చేసుకునే విధంగా మనం ఒప్పందం చేసుకుందామని చెప్పి చేస్తారు. అయితే ఈ అన్నదమ్ములు ఏం చేసి తెలుసా, ఈ దీనమ్మ మీద ప్రేమను బట్టి ఆమెను ఎగతాళి చేశారు, అవమానపరిచి ఇప్పుడు చేదగలుపుతున్నారా పెళ్లి చేసుకోవటానికి అని చెప్పి కుట్రతో, మేము సున్నతి పొందిన వారము, మాలాగా సున్నతి ఉంటేనే మేము ఇయ్యమందుకుంటాం. అయితే దాన్ని కూడా ఒప్పుకున్నారనమాట. ఎందుకంటే ఎక్కువ ప్రేమ గలవాడు కాబట్టి, ఎక్కువ ఆమెను ప్రేమిస్తున్నాడు. షేకేం ప్రేమిస్తున్నాడు కాబట్టి బాగా ప్రేమ కలిగినవాడు. అయితే ఈ అన్నదమ్ముల కుట్ర ద్వారా ఇలా చెప్పినప్పుడు ఓకే అన్నారు. అయితే ఆ సున్నతి పొందిన క్రమంలో 3వ రోజున తను ఇంటివారు, ఆ రాజు ఇంటివారు, ఎందుకంటే దీనమ్మను దీన సహోదరుని బాగా ప్రేమిస్తున్నాడు, దీనను బాగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆమె వాంఛ కలిగిన వాడు కనుక, ప్రేమ కలిగిన వాడు కనుక ఆమెకు ఏదైనా చేయటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి సున్నతి కూడా ఇష్టపడ్డారు. మీరే కాదు, మీ ఊరోళ్ళు, మీ ప్రాంతం, మీ రాజ్యంలో ఉన్న వాళ్ళు అందరు అన్నప్పుడు, అందరికీ ప్రకటించినప్పుడు అందరూ ఒప్పుకున్నారు, రాజమాట విన్నారు, అందరూ సున్నతి పొందుకొని 3వ రోజున అవస్థ పడుతున్నారనమాట, గాయం చేత సున్నతి పొందుకొని. అదను చూసి ఒక రాత్రి పూట కనిమసుకైనప్పుడు సాయంత్రంలో ఇదే అదనుకొని సిమియోను, లేవి కత్తులు పట్టుకుని పోయి మొత్తం అందరిని తపా చేసేసాడు. మగవాళ్ళందరినీ చంపేసాడు, ఆడవాళ్ళను, వాళ్ళ ధన యొక్క వాళ్ళకి పశు సామాగ్రి అంతా దొంగలించి తీసుకొచ్చాడు. తెల్లవాళ్ళేస్తే మొత్తం రణఘోష అక్కడ జరుగుతుంది, పెద్ద పొగ. అది తండ్రి చూసి, ఏంట్రా, నేను జనసంఖ్యలో చాలా తక్కువ జనాభాలో ఉన్న వ్యక్తిని, నా సంతానం కలిగి ఉన్నాను, తక్కువ జనాభాలో తక్కువ సంఖ్యలో ఉన్నాను, అల్ప సంఖ్యకులు. మిగతా కానాను వాళ్ళందరూ చాలా జనసంఖ్య ఉంది, వాళ్ళు మన మీద దాడి చేస్తే మనం ఉంటామా? వాళ్ళు ఒప్పందం చేసుకోవటానికి, వాళ్ళు సమాధాన పడటానికి, వాళ్ళు నిబంధన చేసుకోవటానికి వచ్చి మన నమ్మబలికి నమ్మక ద్రోహం చేయొచ్చా అని తీవ్రంగా ఆక్షేపించాడు. ఎవరు? యాకోబు తన పిల్లలను, ఇస్సాకారును, సిమియోను, లేవీని. వాళ్ళు ఏమంటారా, మా చెల్లని అవమానపరిస్తే మేము ఎలా సహించగలుగుతాం? వేషలాగా ప్రవర్తించారు వాళ్ళు. మేము ఎలాగా అన్నప్పుడు, మీరు హత్య చేసి మీరు గొప్ప పాతకం అని చేసే విధంగా అక్కడి నుంచి మనం ఇక్కడ ఉంటే అందరి దృష్టిలో పడిపోతాం, ఇక్కడ మనం నన్ను తలెత్తుకోకుండా చేస్తున్నాను, అవమానపరిచాను నన్ను అని చెప్పి నా గుండెను గాయపరిచారని చెప్పాడు తండ్రి. సో జ్యేష్ఠత్వం ఇప్పుడు రూబేనేమో అట్లా చేశాడు, ఇప్పుడు ఇస్సాకారుకి రావాలి కదా, సిమియోనికి రావాలి. సిమియోను కూడా హత్యలో చిక్కాడు, లేవి కూడా. ఇప్పుడు 4వ వాడు ఎవరు? యూదా. అయితే ఇట్లా వరుసలో యోగ్యత లేని వారికి అనేది, అది ఆ వాగ్దానము యోగ్యులైన వారికి పోతుంది. అది జ్యేష్ఠత్వం అనేది మొదటి ఫలం ఉన్న వాళ్ళకే రావాలి లెక్కకైతే, ధర్మశాస్త్ర ప్రకారం అయితే. కానీ వాళ్ళ స్వభావం ఏశావులో లేకపోతే యాకోబుకి వచ్చింది కదా. ఇప్పుడు యాకోబు కోరుకున్న జ్యేష్ఠత్వము ఇప్పుడు రూబేన్లో పోయింది, సిమియోన్లో పోయింది, లేవి పోయింది. యూదా, ఆ యూదాకు
వారసత్వంగా వచ్చిందా అండి? అంటే ఇక ఎవరికి గత్యత లేదు కాబట్టి ఇతనికి ఇచ్చిండ? లేదు. అతనిలో ఉన్న యోగ్యతను కూడా చూశాడు. అంటే సత్యాన్ని అవలంబించాడు, ప్రేమించాడు, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క నడిపింపును ఏకీభవించాడు. అతను చూడవలసిన సంగతులు చూడగోరిన సంగతులు తనలో కనబడ్డాయి. అందుకోసమే యోధాను ఏర్పరచుకున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ జ్యేష్ఠత్వాన్ని యోధాకు వచ్చేసి, అందుకోసమే యోధాను దేవుడు కోరుకొనేను. ఊరికనే కోరుకోలే, దేవుడి సంకల్పం అతనిలో కనబడ్డదన్నమాట. దేవుని యొక్క ఏర్పాటు అతనిలో జ్యేష్ఠత్వం పొందుకునే హక్కును, యోగ్యత తనలో కనబడ్డది. దేవుని కృప ద్వారా అతనిలో కనబడదు కాబట్టి అతను ఏర్పరచుకుని దేవుడు కోరుకున్నాడు. చదువుదామా కీర్తన 78వ కీర్తన. 78వ కీర్తన 68 67. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను, ఎఫ్రాయి గోత్రమును కోరుకొనలేదు. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, 32వ కీర్తన, 132వ కీర్తన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 12వ వచనం. యెహోవా సత్య ప్రమాణమును దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి దినవృత్తాంతము 5వ అధ్యాయము 2వ వచనము. యూదా తన సహోదరులు అందరికంటే హెచ్చినవాడాయని, హెచ్చించబడవలసింది. ఎందుకంటే దేవుని యొక్క ప్రమాణ వాక్యము అనగా సత్యవాక్యమును యూదా గోత్రములో నెరవేర్చినట్టు కనబడుతుంది. హల్లెలూయా. దేవుడు గమనిస్తాడండి. దేవుడు తన సంకల్పం చొప్పున సత్యవాక్యాన్ని ప్రేమించేవారు, సత్యమంది విశ్వసించేవారు. అందుకోసమే అతని నుండి ప్రముఖుడు బయలు వెళ్ళెను. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో హృదయానుసారుడుగా వచ్చిండు. ఫస్ట్ దావీదు, తర్వాత ఇంకా దావీదు తర్వాత ఎవరు? దావీదు యొక్క మరి దేవుడి హృదయానుసారంగా వచ్చినటువంటి ప్రముఖుడు, ఇంకా ప్రాముఖ్యం కలిగిన యేసయ్య స్వయంగానే, దైవ కుమారుడే స్వయంగా యూదా గోత్రం జన్మించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యూదుని దేవుడు ఏర్పరచుకున్నాడు జ్యేష్ఠత్వంగా. ఆ జ్యేష్ఠత్వం కాబట్టి అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో, నీకు 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 నీ 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 సంతతికి ఇదిగో ఈ వాగ్దానం ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నాడు ఆ వాగ్దానము? నీ సంతానము ద్వారా, నీ సంతానం ద్వారా ఈ లోకమందరినీ ఆశ్రయించబోతున్నాను. ఐఎమ్ బ్లెస్సింగ్ ఆల్ ద నేషన్ త్రూ యువర్ సంతానము ద్వారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా,
అందుకోసం అనేక సంతానం అని చెప్పలేదు. అబ్రహాముకు సంతానము గొప్పగా ఇస్తా అన్నాడు కదా. కానీ వాగ్దానం ఇచ్చేటప్పుడు నీకు ఇస్సాకును ఇస్తాను, ఇస్సాకు ద్వారా అనేక మంది ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. కానీ ఒక్క కుమారుడు అయినట్టుగా ఆయన వాగ్దానం చేశాడు అబ్రహాముకు. ఆ ఒక్క కుమారుడు ఎవరు తెలుసా అండి? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము అది కొత్త నిబంధనలు నెరవేర్చబడ్డది. పౌలు చూడు స్పష్టత చేస్తున్నాడు. ఆ ఒక్క సంతానమే యేసుక్రీస్తు అబ్రహాము సంతతిలో జన్మించాడు. ఈ యేసయ్య ద్వారానే సకల రాజ్యాలకు ఈయన ద్వారానే ఆశ్రయింపబడే విధంగా మరి గొప్పగా రక్షణ కార్యం జరుగుతుందని చెప్తున్నాడు. చూడండి, గలతీ 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమును అనెను. ఆ సంతానమే యేసుక్రీస్తు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సంతానమైన యేసయ్యలో మనం అందరము కనబడ్డప్పుడు, కన్నబడినప్పుడు లేకపోతే కొనబడినప్పుడు మనమందరము ప్రథమ ఫలములో జ్యేష్ఠత్వంలో ఉంటాం. అలా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే దేని బిడ్డలారా, ఈ ప్రథమ ఫలంలో జ్యేష్ఠత్వంలో నువ్వు నేను ఉండాలంటే ఏం చేయాలి తెలుసా అండి? యేసయ్య నమ్ముకుంటే కాదు, యేసయ్య నుంచి వచ్చిన సత్యవాక్యములో వలన నువ్వు కనబడినట్టు అంటే యేసయ్య కనినట్టుగా, యేసయ్య కొనినట్టుగా నువ్వు స్థిరపరచబడతావు. ఆ సంకల్పం చొప్పున సత్యవాక్యం అవలంబించకపోతే, ప్రేమ అవలంబించకపోతే, సత్యాన్ని లోబడకపోతే నువ్వు దేవుని కృపలో నిలబడలేవు. చాలామంది సత్యాన్ని అమ్ముకుంటున్న జీవితము, తిండి గింజలతో సుఖభోగుల కొరకు, పనుల కోసం, వ్యాపారం కోసం, డబ్బు కోసం, సుఖభోగుల కోసం, శరీర ఇచ్చల కోసము సత్యాన్ని అమ్ముకుంటున్నా. అంటే ఏషావు ఎలా అమ్ముకున్నాడు, భ్రష్టుడైనా వ్యభిచారైనా అలా అమ్ముకుంటున్నాం. కాబట్టి మనము భక్తిహీనులుగా ఏమైపోతున్నాం, చర్చికిపోతున్నాం. ఏషావుకు వేరొక దేవుడా? యెహోవా దేవుడే కదా. జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. అలా పోగొట్టుకునే విధంగా చాలామంది ఏషావు భక్తులు వస్తున్నారు. చాలామంది వాళ్ళు వస్తున్నారు, కానీ వాళ్ళని ఏమంటుంది తెలుసా? వీళ్ళు భక్తిహీనులు, వీరి హృదయములో ఉన్న దేవుడు పెట్టిన దీపం అంటే వాక్యము, రక్షణ అనే అనుగ్రహం పోగొట్టుకున్నారు. కాబట్టి వీరికి మరణ జ్యేష్ఠుడిలో పోడిపోతారు. ఎందుకంటే అబద్ధానే వాళ్ళకి ఇష్టం, సత్యం అంటే ఇష్టం లేదు. పుట్టించి గాలి వార్తలే వాళ్ళకి ఇష్టం. సత్యవాక్య క్రమమైన వాక్యము ఇష్టం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సత్య సంబంధుల కోసమే ఈ లోకానికిలో వచ్చింది, సత్య సంబంధులుగా చేయటానికి. అందుకోసమే అంటాడు, ఫిలాతో అడుగుతాడుగా, నువ్వు మెస్సయ్యవా? నువ్వు అన్నట్టే నీ సత్యమును సాక్ష్యం ఇచ్చుటకు నేను పొడుతుంది. సత్య సంబంధులే నా మాట, దేవుని మాట నీకు రుచించకపోతే ప్రియ సహోదరు నువ్వు ఏషావే, నువ్వు భక్తిహీనుడిగా పోతున్నావు. అంటే సత్య విషయమందు ప్రేమ అవలంబిస్తలేవు, అంటే సత్యాన్ని కోరుకుంటలేవు. సత్యవాక్యం నిలబడాలనే ఆకాంక్ష, కోరిక, తృష్ట లేదు. కాబట్టి తప్పక నువ్వు ఏషావు గుంపులో పోతావు. అనగా భక్తిహీనతలో పోయి మరణ జ్యేష్ఠలో పడిపోతావు. ప్రథమ జ్యేష్ఠలో ఉండవు, జ్యేష్ఠత్వంలో ఉండవు, ప్రథమ ఫలములో ఉండవు. జాగ్రత్త. హల్లెలూయా. కనుక సత్యాన్ని సరిగా మంచి ప్రేమ కలిగి ఉంటే నీకు రుచి వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? రుచి వస్తుంది. వాక్యం అంటే రుచి వస్తుంది. వాక్యము చదవాలన్న ఆకాంక్ష, తృష్ణ ఉండాలి. వాక్యం చదివేటప్పుడు నిద్రపోవడము, ఉపవాసం చేయడం, నిద్రపోవడము. కొంతమంది ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తే అదేమనుకుంటారు.
అది ఒక్కసారి 2-3 సార్లు శోధన అవుతుంది. దాన్ని జయించే విధంగా ఉండదు. సంవత్సరాల తరబడి ఉపవాసాలు చేస్తారు, అట్లే నిద్రపోతూ ఉంటారు. ప్రార్థన నెపముతో నిద్రపోతూ ఉంటారు. ఉపవాస ప్రార్థన అంటారు, వాక్యం చదివేటప్పుడు నిద్రపోతూ ఉంటారు. అది శోధన కదండి. ఏదో ఒక్కసారి అంటే అది వేరే సంగతి. ఊకెట్లా అయితే అది పెద్ద శోధన కదండి. కొంత వాక్యం చెప్తే మస్తు కమ్మగా మస్తు రెస్ట్ దొరుకుతుంది వాళ్ళకు. పాస్టర్ చెప్పున్న కొద్దీ వాళ్ళకి ఏం దొరుకుతుంది? నిజమైన విశ్రాంతి దొరుకుతుంది. వాక్యం వినకుండా నిద్రపోతారు. ఇక మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద పోడీలు మాట్లాడతారు. ఏమంటారు తెలుసా? పాస్టర్ ఎన్నో రోజుల నుంచి నిద్రపోతుంది. నువ్వు వాక్యం చెప్పేటప్పుడు ఎంత నిద్ర వచ్చి, ఎంత ప్రశాంతత, ఎంత విశ్రాంతి దొరికిందంటారు. అది అది ఆశీర్వాదమైన విశ్రాంతి. అది మరణ జ్యేష్ఠంలో పడిపోయే విశ్రాంతి. అది హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్యములో నిలబడితేనే తప్ప. దేని వాక్య సత్యం. సత్యం నిన్ను నీ జీవితంలో కట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్నదంతా అబద్ధం కదా. హల్లెలూయా. చదవండి యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 43 43 యోహాను సువార్త 43 చదవండి. 43, 44. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేర కుండుట వలనే కదా. మీరు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నాడు. తండ్రి అంటే ఎవడు? మరణ శ్రేష్ఠుడు అన్నమాట. మరణ జ్యేష్ఠుడు. మరణ జ్యేష్ఠుడు అంటే సాతాను, అపవాది. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు ఉండువాడు కాడు. వాని యందు సత్యము లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు వాడి స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు అబద్ధానికే తండ్రి అయి ఉన్నాడు, జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. ఇదే మాట నేను సేవకుడు చెప్పినప్పుడు మీరు నమ్ముతున్నారండి ఈ మాట? నా మాటలు ఎందుకు గ్రహిస్తలేరు? నా బోధను విననేరకుండు వలననే కదా. విననకుండు అంటే విననేర కుండుట వలననే కదా. అంటే మీకు ఇలా వినకపోవడం వల్లనే కదా ఇలా చెప్పడానికి ఉంటుంది. నా మాటలు సత్యం కనుక మీకు రుచిస్తలేవు, అబద్ధమే మీకు రుచిస్తున్నాయి. కాబట్టి అసత్యంలో ఉండేటకే మీకు ఇష్టం. వాడు ఫస్ట్ నుంచి ఆది నుంచి వాడి స్వభావ రీతిగా ఏం చేస్తాడు? వాడు దురాశలకు వాడు అనుసరిస్తున్నాడు. మన నరహత్యకుడు, అబద్ధికుడు. ఏమంటుంది తెలుసా? మనకు సత్యం లేదు, తిండి కూడా సరిగా. కొంతమంది ఎందుకు పుడతారు? ఆ తిండి కూడా సరిగా తినరు, నా వాక్యం ఉండదు, మన భక్తి ఉండదు, మన ఉండదు. ఒక ఆశయం కలిగిన ఒక గురి కలిగిన విధంగా ఉంటుంది. నా భక్తి సాధ కాదు, నా కెరీర్ మీద ఒక గురి కలిగి ఉండాలని సాధ, నా ఆడ కాదు, నా మగ కాదు, అట్లా అయిపోతారు. హల్లెలూయా. కనుక సత్యము వాక్యాన్ని అవలంబించండి. నా మాటలు సత్యం మీరు రుచించకపోతే అపవాది. ఇంతకు యేసయ్య మరణము గెలిచి ప్రథమ ఫలములో మనకు ప్రథమ ఫలంగా ఉన్నాడు. మరణం గెలిచిన మొదటి వ్యక్తి ఆయనే కదా, ప్రథమ ఫలంగా ఉన్నాడు. ఆయన నమ్మిన వారందరము ప్రథమ ఫలంగా జ్యేష్ఠత్వంలో ఉంటామని వాక్యంగా మనం వింటున్నాం. అది కొనసాగించే జీవితంలో పరిపూర్ణంగా ఉండాలంటే యేసయ్య రాకడలో మనం స్థిరపరచబడే విధంగా సత్యవాక్యాన్ని అవలంబిస్తే తప్ప, ప్రేమించి దాన్ని పాటిస్తే తప్ప, మనం కొనబడ్డాగా లేకపోతే మనము కనబడ్డంగా
నిరూపించబడలేము, ఆయన సంకల్పంలో స్థిరపరచబడలేమని వాక్యంగా వింటున్నాం కదా. మరి అపవాది సాతాను ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఈ విశ్వానికి మరణం ఎవరికి వచ్చింది చెప్పండి? అపవాదికి. ఈయన జీవాధిపతి, వాడు మరణాధిపతి. ఇతడు గొర్రెల కాపరి, వాడేమో మరణ కాపరి. ఈయన జీవ కాపరి అయితే వాడేమో, ఈయన జ్యేష్ఠుడు, జీవం కలిగిన వారికి ప్రథమ ఫలంకు జ్యేష్ఠుడైతే, ప్రథమ ఫలముగా అంటే జ్యేష్ఠత్వం అయితే అతడు మరణ జ్యేష్ఠుడు. కాబట్టి ఆయన మరణం గెలిచి లేచిన వ్యక్తి, మొదటి వ్యక్తి ఎవరు? ప్రథమ ఫలం యేసు అయితే మొట్టమొదటిగా మరణించిన వాడెవడు? సాతాను. అందుకోసమే సాతాను వాడు దేవుని వ్యతిరేకించి ధిక్కరించి, సత్యస్వరూపుని ధిక్కరించి వాడు అసత్య పాలైపోయి అబద్ధములో పడిపోయి నిత్య నాశనం, చీకటిగా అయిపోయాడు, భ్రష్టుడిగా అయిపోయాడు. అయితే వాడు ఏమన్నాడు? నువ్వు సత్యమని చెప్తున్నావు, నా అసత్యమే సత్యమని ప్రజలకు క్షేమం అవుతుందేమో, విశ్వానికి నన్ను వదిలిపెట్టు అంటే పాతాళం నుంచి లేవని వదిలిపెట్టినప్పుడు అనేకులను మొత్తం పడేస్తున్నాడు, దేవదూతలను మనుషులను పడేస్తూనే ఉన్నాడు అనమాట. అయితే ఎవరిని పడేస్తాడో దేవుని యొక్క అపారమైన సంకల్పము ప్రకారము కొనబడినవారు పడిపోరు. ఎవరు పడిపోరు తెలుసా? అసత్యములో ఉన్నవారు, అబద్ధమును ప్రేమించువారు, దురాశల చేత అనుసరించి స్వకీయ దురాశలతో ఈడవబడుతూ భక్తినితగా జీవిస్తున్న చూడు, వాళ్ళను పట్టుకుంటున్న వాడు. సత్యవాక్యమును గట్టిగా పట్టుకొని ఆ ప్రేమను అవలంబించేవారు, నడిచిన వారు వాళ్ళు పడిపోరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు యోబుకు ఎలాగ అనుమతి ఇచ్చాడో వాడు దేవుని దగ్గర అంటాడు, అందరినీ మంచో చెడులు అందరిని పోగేసుకొని నేను కన్నాను అని చెప్తున్నావు. నేను కొన్నాను, నేను కన్నాను, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను కొన్నాను అంటున్నావు కదా. ఒక్కసారి నువ్వు ఆ కంచె బయటకు దిగి అని యోబులాగా టెస్ట్ చేస్తే ఒకసారి. యోబంతా టెస్ట్ చేయకుండా సత్యములో ఉన్నారా లేకపోతే టెస్ట్ చేస్తే నేను అంటే వాళ్ళందరూ దురాశ అనుసరిస్తూ సత్య విషయమందు ప్రేమ అవలంబిస్తలేరు. ఇంకా చెప్పండి, అవలంబిస్తలేరు. దేవుని వాక్యం అంటే శ్రద్ధ, ఆకాంక్ష లేదు. కాబట్టి ఆటోమేటిక్గా ఏమైపోతారు? దేవుని మాట మనసు లేనివారు, దేవుని మాట మీద లక్ష్యం లేనివారు, దేవుని మాట అంటే అపేక్ష లేనివారు ఆటోమేటిక్గా వాని చెంత భక్తిహీనులుగా అయిపోయి ఏమైపోతాము? ఈ తిండికే, ఈ లోక సుఖభోగులకే ఇరవబడిన ఈ లోక రీతిగా జీవించే జీవితమే గొప్ప భాగ్యం, ఇంకోటి ఏది లేదని ఈ మట్టుకే నిరీక్షణ కలిగి జీవిస్తే ఆ నిరీక్షణకు ఏమీ ప్రయోజనం లేదు కదా. ఆ యొక్క మరణ జ్యేష్ఠత్వంలో పడిపోతారు. మీలో కొంతమంది నా వాళ్ళు ఉన్నారంటాడు వాడు దేవుని దగ్గర పోయి. అని నీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే ఒకసారి నువ్వు అనుమతి, అందుకోసం సంఘాలని ఒకసారి వాడు ఒకసారి చూసుకుంటే ఉంటావా? సత్యము అందు విశ్వాసము అంటే సత్యము ప్రేమ కలిగి ఉండాలి, సత్యవాక్యం పట్ల ప్రేమ ఉండాలి, అభిలాష ఉండాలి, సత్యానికి లోబడాలని సత్యము. అందుకు సత్య సంబంధులుగా మనం జీవించాలి. సత్య సంబంధులు మాట వింటారు, ఆయన మాట సత్యం కాబట్టి ఎందుకంటే అవలంబిస్తారు, అనుసరిస్తారు, ఆ ప్రేమను అవలంబిస్తారు, అనుసరిస్తారు. అందుకోసమే ప్రేమలో దుర్నీతి లేదు. దేవుని ప్రేమలో ఏమి లేదు? సత్యమందు ఆనందిస్తుంది, దుర్నీతి అందు ఆనందించకుండా సత్యమందు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఉత్తాను, దేవుని ప్రేమ పెట్టుకొని మొత్తము దుర్నీతి, ఇంకా చెప్పండి అబద్ధమును, దురాశలతో, సుఖభోగులతో, ఏషావులాగా ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తున్నాం. పందరకపోతే అసలు దేవుడు లేదు, దయం లేదు, అసలు రక్షణ ఉంటేది ఉండకపోతే ఏమైనా నోట్లకు తీసుకొస్తుంది? ఏమైనా సౌదోపాయం ఉందా? ఏమైనా సౌకర్యం ఉందా? నేను ఇంత కష్టపడుతున్నాను ఏమన్నా దేవుడు అంటే నువ్వు సత్యవాక్యాన్ని అవలంబి ప్రేమతో అనుబంధంగా ముందుకు సాగకపోతే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు నిన్ను? కష్టాలు ఎలా వస్తున్నాయి, రోగాలు ఎలా వస్తున్నాయి, శోధలు ఎలా వస్తున్నాయి? మనం సత్యవాక్యాన్ని అవలంబిస్తలేము కాబట్టి, సత్యవాక్యమును, ప్రేమను, సత్య విషయమందు ప్రేమ అవలంబిస్తలేము కాబట్టి
ఆ వాక్యం పట్ల అపేక్ష లేదు కాబట్టి, ఆ వాక్యం పట్ల సత్యవాక్యం పట్ల కోరిక లేదు కాబట్టి శోధనలు వస్తున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము ఊరికి మూగదయ్యంలాగా చర్చికి వస్తే లాభం లేదు. సత్యవాక్యాన్ని విని సత్యవాక్యానికి నలుగురు చెప్పే విధంగా దీవించబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సత్యవాక్యం వినటానికి చెవిటి దయ్యం, సత్యవాక్యం చెప్పటానికి మూగదయ్యం. ఆ దయ్యం ఏంటి చేస్తుంది? మెల్లగా దాన్ని, అబద్ధాన్ని ఒక వైపు తీసుకుపోయి, దురాశల వైపు తీసుకుపోయి మరణ జ్యేష్ఠత్వంలో పడేస్తుంది సాతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన సంకల్పం చొప్పున ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన ఉన్నవాడు అనువాడు ఏం చేసిండు? నిన్ను కొన్నాడు, నిన్ను కొని కన్నాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడు నిరూపించబడి తెలుసా? నేను కొనబడ్డా, నేను కనబడ్డానని సత్యవాక్యముల వలన నువ్వు నిలబడితే దీవించబడతా, అలాంటి అనుగ్రహం పొందుకుంటాం. కాబట్టి ఈ ఆశీర్వాదకరమైన జీవితంలో సత్యమందు సత్య సంబంధులుగా ఆయన మాటకు లోబడే విధంగా, అనుసరించే విధంగా కొనసాగే అనుగ్రహం కలిగి ఉంటే తప్పక జ్యేష్ఠత్వంలో ప్రథమ ఫలములో దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించుడుగాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజు. ఇదిగో ప్రభా, ఈ సమయంలో తండ్రి ప్రభా, సృష్టిలో మేమందరము యావత్ సృష్టిలో ప్రథమ ఫలముగా ఉండుటకు ప్రభువా మమ్మలను తండ్రి సత్యము వలన మమ్మలను తండ్రి నీ సంకల్ప ప్రకారము కన్నావయ్యా. నీ గొర్రెపిల్ల రక్తం ద్వారా మమ్మల్ని కొన్నావయ్యా. సత్యవాక్యములో సత్య విషయమందు ప్రేమ అవలంబించే విధంగా, అనుసరించే విధంగా, వినే విధంగా, పాటించే విధంగా, సత్య సంబంధులుగా ఉండేటట్లుగా మమ్మల్ని తండ్రి జ్యేష్ఠులుగా ఉండే సంఘముగా నిలబెట్టుటకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. కనుక సత్యానికి చెవియొగ్గే విధంగా సాయించాం. అపవాది యొక్క కల్పన కథల వైపున అయా స్తోత్రం, తన సత్యము ప్రభు చెవియొగ్గక ఆయా కల్పన కథల వైపున వెళ్ళి దురద చెవులు గలవారై సత్యాన్ని అవలంబించకుండా, ప్రేమించకుండా, పాటించకుండా, ఇదిగో ప్రభు లోబడకుండా ఉండే వారందరూ తండ్రి అపవాది సంబంధులు భక్తిహీనులుగా అవుతారు. వారి ఆత్మీయ జీవితం చల్లారిపోయి ఇదిగో మరణ జ్యేష్ఠుల్లో పడిపోయి ఆ దురాశలలో అలాగనే ప్రభువా స్తోత్ర అబద్ధము నమ్మేటట్లుగా, దేవుడు అబద్ధం నమ్మేటట్లుగా దురాత్మ శక్తులకు అనగా ఎదుగో అపవాదికి అప్పచెప్తాడని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవయ్యా. కనుక ప్రభు, నువ్వు న్యాయవంతుడవు తండ్రి. అనేక సందర్భాల్లో సత్యాన్ని వినిపించే విధంగా, సత్యాన్ని గ్రహించే విధంగా, సత్యాన్ని ప్రభు లోబడే విధంగా, సత్య విషయమందు ప్రేమ అవలంబించే విధంగా అనేక పరిస్థితులు కల్పించిన నీ వాక్యాన్ని చెవియకపోతే తండ్రి తుదకు తండ్రి అపవాదికి అవకాశం ఇస్తావయ్యా. ఎన్ని రోజులైనా, ఎన్ని వారాలైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా సత్యం పట్ల, సత్య విషయం పట్ల ప్రేమ అవలంబిస్తలేకపోతున్నాం. ఇదిగో కోరిక, అభిలాష లేకపోతున్నాడు, వాక్యానికి లోబడలేకపోతున్నాడు. ఆ సత్యము నిలబడే విధంగా, ఆ సత్య సంబంధం ఉండేటట్లుగా దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత కలిగిన జీవితం లేకుండా ఇదిగో ఈ లోకమనే భ్రష్టపడేటువంటి, వ్యభిచారమైనటువంటి ఇదిగో ఈ లోక స్త్రీ అనే సాంగత్యములో దాన్ని వెంబడించే విధంగా అపవిత్రలో పడిపోతున్నాడు. ఒక పూట కోసం జ్యేష్ఠత్వ హక్కు ఇదిగో అమ్ముకునేటువంటి భ్రష్టుడైన ఇదిగో విరోధైన సాతాను కుమారుడుగా ఇదిగో ఏషావును ప్రభు ఏ విధంగా వర్ణించావో, అభివర్ణించావో అలా కాకుండా ఉండటకు ఈరోజు మాతో మాట్లాడావయ్యా. వ్యభిచారైన భ్రష్టుడైన ఏషా ఒక పూట కోసము జ్యేష్ఠత్వం అమ్ముకున్న మీరు ఒకవేళ ఉన్నారో చూసుకుని ఇదిగో చేదైన వేరు మీ హృదయములో దేవుని కృపను పొందుకోకుండా ఉన్నదేమో అని నువ్వు చూసుకోమని సెలవిచ్చుకున్నావు. కనుక సత్యమందే మేము ప్రభు ప్రేమ కలిగి ఉండాలి, అవలంబించాలి, అనుసరించాలి, పాటించాలి, వినిపించుకోవాలి, లోబడాలి, సత్య సంబంధం ఉండేటకు కృప చూపెట్టుకే అలా తద్వారానే ప్రభు మేము తండ్రి నీ సంకల్పం చొప్పున మేము కొనబడ్డాము. నీ ప్రథమ స్థానములో ఆయా ప్రథమ ఫలంలో జ్యేష్ఠత్వంలో ఉండగలిగే అనుగ్రహము కలిగి ఉంటాం తండ్రి. అలాంటి అనుగ్రహం కలుగుటకేతో ఈరోజు నీ సేవకుడితో మాట్లాడాం. నీ సేవకుడితో అలానే ప్రభు అందరితో మాట్లాడినందుకు వందనాలు.
అట్టి అనుగ్రహం కలగచేయమని ప్రార్థన చేస్తున్నారు. ఇది చూస్తున్నవారు, చూడబోతున్నవారు, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న బిడ్డలు కానీ, సిలోన్ ప్రేయర్ హౌస్లో ఉన్నవారు కానీ, అలాగే సిలోన్ ప్రేయర్ హౌస్లో ఉన్నటువంటి వరంగల్ సంఘ బిడ్డలు కానీ, ప్రభువా జగిత్యాలో ఉన్న బిడ్డలందరికీ అనుగ్రహం కలుగును గాక. ప్రార్థన వందనాలు యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. May the God bless you. Praise the Lord.